గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మందరాయతలోచనాం అమల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం. ఎంత కాంతి అవసరమో అంత కాంతిలో చూడు. దానికి బాలచంద్ర రేఖని సహాయంగా తీసుకో. ఆ కాంతిలో చూడు. ఈ కాంతి చూసి ఆ కాంతిలో అథాంగ పూజ కింద ఆ మూర్తిని అంతటిని, ఆ అవయవాలు, ఆ ఆభరణాలు, ఆ శరీరం, ఆ కాంతి, వీటన్నిటినీ చూడటం ప్రారంభం చెయ్యి. మనసి భావయామి పరదేవతాం. అసలు ఏమి సొబగు ఆ తల్లిది, ఏమి దర్శనం మా అమ్మది. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం కాదు. అందులో ఇంకొక పెద్ద రహస్యం. ఎప్పుడైనా అమ్మవారిని ధ్యానం చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, వెంటనే వచ్చేటటువంటి అనుమానం ఏమిటంటే, ఏమండి అమ్మవారిని ధ్యానం చేయడానికి నేను ఎంతటి వాడిని, మహాపాపిష్టి వాడిని, ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని పాపాలు చేశానో తల్లి అనుగ్రహిస్తుందా? నన్ను చూసేటప్పటికి ఆవిడ కోపంగా చూడదా? మీరు చెప్పినట్టు ఆవిడ నన్ను మందరాయత విలోచన మమల బాలచంద్రకృత శేఖరీం అని చూస్తుందా నా వంక? ఎందుకు చూస్తుంది? ఎన్ని పాపాలు చేశాను, నన్ను చూసేటప్పటికి కళ్ళు ఇలా చిట్లించదా అంటావేమో. బాలచంద్రకృత శేఖరీం. శంకరాచార్యుల వారి అభయం ఏమిటో తెలుసా? ఒక్కసారి తప్పు ఒప్పుకుని వచ్చి కాళ్ళ మీద పడాలి, కానీ తప్పు చేసిన వాడెవడో వాడిని నెత్తి మీద పెట్టుకోవడం ఆ దంపతులకు అలవాటు. అది ఆయన సిద్ధాంతం. ఎక్కడిది ఇది? నువ్వు ఎలా చెప్పావంటారేమో. ఇదే రహస్యాన్ని ఇదే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పారు. జడత పశుత కళంకిత కుటిలచరంచనాస్తి మయి దేవా అస్తి యది చంద్రమౌళి భవదాభరణస్య కిం నాస్మి పాత్రం అన్నారు. శంకర, నా దగ్గర 4 లక్షణాలు లేవు. జడత, నేను జడుణ్ణి కాను. పశుత, పశువు లాంటి వాణ్ణి కాను. కళంకిత, నాకు మచ్చలేదు. కళంకిత కుటిలచరత్వంచ, వంకరటింకర నడకలు లేవు. నాస్తి మయి దేవా, ఓ తండ్రి నా దగ్గర ఈ 4 లేవు. ఆ 4 నాకుంటే నేను ఇక్కడ ఉండకూడదు, నీ నెత్తి మీద ఉండాలి. అదేమిటి అంటే, ఇలాంటి దుర్లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ నెత్తి మీద ఎట్టుకోవడం నీకు అలవాటు. నిందాస్తుతి అది. ఈ 4 నాకు లేవు, మచ్చలేని వాణ్ణి, వంకర టింకర నరకలు లేనివాణ్ణి, పశువులా ప్రవర్తించేవాణ్ణి కాను, జడుణ్ణి కాను, అంటే సుఖదుఖాతీతంగా స్పందన లేకుండా అలా పడుండేటటువంటి వాణ్ణి కాను. అందుకని నన్ను ఎందుకు పెట్టుకుంటావు నెత్తి మీద? అలాంటి లక్షణాలు ఉంటే నెత్తి మీద పెట్టుకుంటావు. కాబట్టి నిజంగా నాకు అలాంటివి ఉంటే ఈ పాటికి నీకు ఆభరణాన్ని అవ్వద్దు. అవలేదు అంటే నాకు అవి లేవని గుర్తు కదూ అన్నారు. ఏమిటి దాని అర్థం అసలు? అంటే ఇలాంటివన్నీ బాగా పొందండి అప్పుడు శంకరుడు నెత్తి మీద ఎట్టుకుంటాడనే కాదు. శంకరుల యొక్క రచనలో ఉండే గాంభీర్యం అది. ఏదైనా సరే ఆలోచింపజేస్తారు. జడత, జడత అంటే కదలకుండా పడి ఉండడం అన్న అర్థం కాదు. అమరకోశంలో జడత అంటే నీటి నుంచి పుట్టినవాడు, చల్లగా ఉన్నది అని ఒక అర్థం. నీటి నుంచి పుట్టినవాడు ఎవరు? లక్ష్మీదేవి యొక్క సోదరుడు చంద్రుడు. కాబట్టి జడత, నేను చల్లగా ఉండేవాడిని, నీళ్లలోంచి పుట్టినవాడిని కాను. అమ్మ కడుపులోంచి పుట్టినవాడిని, వెచ్చగా ఉండేవాడిని, జరాయుజాన్ని, మావితో పుట్టాను. అందుకని నన్ను ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటావు? ఒక అర్థం. పశుత, నేను పశువుని కాను. ఆయన పశువు చంద్రుడు. ఎందుకని? పశువు ఎటువంటి పని చేస్తుందో అటువంటి పని చేశాడు. గురుభార్యతో సమాగమం జరిపాడు ఒకప్పుడు. సరే, దాని తత్వం వేరనుకోండి. దేవి భాగవతంలో మొదటే తారాశశాంకం. కాబట్టి పశుత, కళంకిత, ఆయనకు ఓ మత్స ఉంది. చంద్రబింబం వంక చూస్తే ఓ మత్స కనపడుతుంది. ఆయనకి మత్స ఉంది, నాకు మత్సలేదు. ఎవరు? నాకంటే కోటేశ్వరరావు కాదు, శంకర భగవత్పాదులకి. కళంకిత కుటిలచరత్వంచ, ఆయన మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఈ పుచ్చకాయ కోస్తారే, పుచ్చకాయని కోసినప్పుడు ఎలా వస్తుందో అలా తయారవుతుంటుంది చంద్రరేఖ. కుటిలచరత్వంచ, వంకర టింకర నడకంటారు. గుండ్రంగా ఉన్నవాడు రేఖ కింద తయారై వంకర నడక నడుస్తాడు. వంకర టింకర నడకలు నాకు లేవు. ఇవి చంద్రుడికి ఉన్నాయి. అది నిరూపణం అయింది. ఎందుకనంటే ఒకసారి గురు భార్య సమాగమం అనేటటువంటి దోషం చేశాడు. ఒకసారి ఆయన జడత, నీటిలోంచి పుట్టాడు, క్షీరసాగరంలోంచి. పశుత, కళంకిత, మత్సుంది, కుటిల చరత్వంచ, వంకర టింకరగా నడుస్తాడు. ఇవన్నీ ఉన్నాయి.
కాబట్టి లోకమంతా ఏమి విఘ్నేశ్వరుడు అంతటి వాడు చెప్పించాడు. అందుకే చరమట్ల వినాయక వ్రతకల్పంలో శమంతకోపాఖ్యానంలో బాహ్యంలో అందగాండని నీకు పొగర ఎక్కువ, అందుకే నీ ముఖం చూస్తే ఆ పనిందలు వస్తాయని చెప్పించాడు. ఇంత వక్రమైన నడకున్నవాడు కాబట్టి అలాంటి వాడితో ఎవరైనా బంధుత్వం పెట్టుకుంటారా? మనకు అప్రతిష్ట వస్తుందండి అంటారు. ఒకవేళ తప్పక ఏదో మాట్లాడవలసి వచ్చిందనుకోండి, ఎవరూ లేనప్పుడు పిలిచి ఏదో మాట్లాడేసి ఎవరూ చూడకుండా పంపించేస్తారు. కానీ ఇన్ని తప్పులు చేసిన వాడు వెళ్ళి నిజమే తప్పు చేశాను శంకరా అని ఒక్క మాట అంటే అందరికీ కనపడేటట్టు నెత్తి మీద ఎట్టుకున్నావు, ఏదో లాల్చీలా లోపల దాచుకోలేదు. ఎన్ని తప్పులు చేసిన వాడైనా వచ్చి క్షమాపణ చెప్తే నెత్తి మీద పెట్టుకోవడం నీ యొక్క లక్షణం. ఇది అందులో స్థుతి, పైకి నిందలా ఉంటుంది. అది మహాకవులు మాత్రమే చేయగలరటువంటి రచన. ఇప్పుడు బాలచంద్రకృత శేఖరీం, చంద్రరేఖ తల మీద ఉండి అంటే దేనికి ఏమిటి అర్థం? నిన్ను నేను ధ్యానం చేయమంటే మళ్ళీ నేను ఎప్పుడో అక్కడ కనపడినప్పుడు ఏమంటే చాలా పాపాలు చేశాం కదా, అలా మనసులో భావన చేస్తే అమ్మవారికి కోపం రాదా, నన్ను కోపంగా చూడదా అని నువ్వు అడక్కు. ఎన్నో పాపాలు చేసిన చంద్రుడే తప్పయిందని ఒక్క మాట అంటే నెత్తి మీద పెట్టుకున్నారు. మామూలుగా క్షమించానండం కాదు, నెత్తి మీద పెట్టుకుని ఎప్పటికీ చంద్రరేఖని తల మీద పెట్టుకుని చంద్రమౌళీశ్వర అని పిలిపించుకుంటున్నాడు. ఆయన దాపరికం లేదు ఆయన దగ్గర. అటువంటి తల్లి నిన్నెందుకు తప్పడుతుంది అనుకుంటున్నావు? ఆమె నిన్ను బిడ్డగా చూస్తుంది. ఎన్ని తప్పులు చేసినా అమ్మ క్షమించు. అందుకే పురుషుడి దగ్గర అయితే పురుషస్వరూపంతో ఉంటే భగవానుడు నువ్వు క్షమాపణ చెప్పాలి. అమ్మవారిగా ఉంటే ఏమీ అనక్కర్లేదు, నేల మీద పడితే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు సుందరకాండలో. స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడిపోతే చాలా తల్లి క్షమించేస్తుంది. అది ఆవిడ యొక్క లక్షణం. అమ్మవారి అంత అటువంటి కృపామూర్తి లోకంలో ఇంకొకతే ఉండదు. అటువంటి తల్లి కనుక బాలచంద్రకృత శేఖరీం. ఎందుకు ఈ మనసి భావయామి అంటావేమో, ఆవిడ్ని ఎందుకండి ధ్యానం చేయడం అంటావేమో. అసలు ఆవిడ ఇవ్వలేనిది లేదు, ఆమె కామకోటి. చెప్పడం ఎందుకని? అసలు ఎందుకు ఆ చంద్రరేఖ ధరించడం అంటే దాని అది ఏదో తాత్వికంగా చంద్రుడు తపస్సు చేశాడు అదే కాదు దాని అర్థం. చంద్రుని యొక్క వృద్ధి క్షయముల చేత ఈ లోకమంతా కూడా క్షయమైపోతూ ఉంటుంది. శుక్లపక్షం అయిపోయింది అంటే నా ఆయుర్దాయంలో 15 రోజులు అయిపోయింది. కృష్ణపక్షం అయిపోయిందంటే నా ఆయుర్దాయంలో 15 రోజులు అయిపోయింది. శుక్లపక్ష కృష్ణపక్షాల్లో 15 రోజులు అయిపోయిందా లేదా? అయిపోయింది. చంద్రుడి యొక్క కదలికల చేత ఆయన యొక్క కళలు పెరిగి తరుగుతుంటే జీవులన్నీ పడిపోతుంటాయి. చంద్రుడి యొక్క కళలను ఆధారం చేసుకునే కాలగమనాన్ని చెప్తాం, గణన చెప్తాం. కానీ ఆ చంద్రుని యొక్క రేఖ అమ్మవారికి అలంకారం. అంటే ఆమె కాలమునకు వశపడేది కాదు, ఆమె కాలాతీతురాలు. నిన్ను కూడా అదే చేస్తుంది, అంటే మోక్షం ఇస్తుంది. అటువంటి తల్లి కాబట్టి ఆమె పాదములు తప్ప ఎవరి పాదములు పట్టుకుంటావు? పంచకృత్యపరాయణ, సృష్టి చేసిన, స్థితి చేసిన, లయ చేసిన, తిరోధానం చేసిన, అనుగ్రహం ఇచ్చిన ఆవిడే. అందుకని బాలచంద్రకృత శేఖరీం, అటువంటి చంద్రరేఖని ధరించి ఉంటుంది. ఇది మీరు ఏదో కొంతవరకే తీసుకోండి, కానీ అంతకన్నా తీసుకోకండి. నేను కించిత్ స్వాతంత్ర్యం తీసుకుని ఒక్క మాట చెప్తాను. అసలు ఈ చంద్రరేఖ, చంద్రతత్వం, పార్వతీ పరమేశ్వరులకు ఉండేటటువంటి అనుబంధం గురించి అసలు ఎంతమంది కవులు ఎన్ని ఊహలు చేశారో అంతు లేదు దానికి. ఒక గడుసు కవికి ఒక ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు. అమ్మవారికైనా అయ్యవారికైనా ఏం చెప్తామంటే కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు అని చెప్తాం. అహస్సూతే సవ్యం తవనయన మర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతయ్యాతే దృష్టిర్దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివిశ నిశయోదంతరచరీం అని. ఈ కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు. ఎడం వైపు ఎవరుంటారు పరమశివుడికి? ఆయనకైనా అంతే. వందే శంభుమమాపతిం సరగురం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం. ఆయనకి సూర్యచంద్రులు అగ్నిహోత్రమే కన్నులు. అందుకే ఆయన త్రయంబకుడు, 3 కన్నులు ఉన్నవాడు. అమ్మవారు త్రయంబకి, 3 కన్నులు ఉన్నది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నిన్ననే చెప్పా మీకు, అది 3వ కన్నులా కనపడదు భక్తులకి, బొట్టులా కనపడుతుంది అని చెప్పాను. అయినప్పుడు పరమశివుడు ఇలా కూర్చున్నాడు అనుకోండి, ఆయన కుడి కన్ను సూర్యుడు, ఎడం కన్ను చంద్రుడు. ఆయనకి ఎడం పక్కన ఎవరుంటారు? అమ్మవారు ఉంటుంది.
అమ్మవారు ఉన్నప్పుడు ఈ కన్ను సూర్యుడు కాబట్టి అలాగే ఉంటుంది తెరిచి, ఎడం కన్ను 15 రోజులకి తగ్గిపోతుంది, అమావాస్య అంటే ఈ ఈ కన్ను అలాగే ఉండి తెరిచి, ఈ కన్ను ఇలా మూసుకుని మళ్ళీ ఇలా తెరిచింది అనుకోండి, 15 తిథులకి పౌర్ణమి వచ్చి ఈ కన్ను ఇలా మూసి ఇలా తెరిచి, ఈ కన్ను మాత్రం అలా తెరిచి ఉంటే ఏమంటాం లోకంలో? ఆయన కన్ను కొడుతున్నాడండి అంటాం. అంటామా అన్నమా? ఎటువైపు కన్ను కొడుతున్నాడు? అమ్మవారి వైపు కన్ను కొడుతున్నాడు. నీ రహస్యం నాకు తెలియదు అనుకున్నావా? ఎందుకు ఎడంకన్ను చంద్రుడు అయ్యాడో నాకు అర్థమైంది అన్నాడు కవి. ఎంతంత స్వాతంత్ర్యం తీసుకున్నారంటే ఈ సూర్యచంద్రుడు కన్నులవడం గురించి ఎన్నెన్ని అద్భుత భావనలు ఆవిష్కరించారో కవులు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతి విశ్వం తథైతత్ పరివర్తతే. ఈ కవిత్వము అనబడేటటువంటి ప్రపంచంలో ఈ కావ్యములు బిడ్డలైతే బ్రహ్మగారి లాంటి వాడు కవి. ఆయన ఎలా అనుకుంటాడో అలా సృష్టి చేస్తాడు. కాబట్టి ఆ సూర్యచంద్ర తత్వం అలా ఉంటుంది. కాబట్టి చంద్రరేఖని ధరించింది అంటే అభయం. అమ్మవారి యొక్క పాదములు పట్టుకున్న వాడికి ఏ బెంగా లేదు. అందుకే మూకశంకరులంతటి వారు ఈ మాటనే స్థిరం చేశారు. ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అన్నారు. ఎందుకురా నేను ఇక్కడ ఇంత శక్తివంతురాలు ఉన్నానా? ఆదిశక్తినా? పోనీ మా ఆయనకి ఏమైనా ఉపయోగపడుతుందా నా శక్తి? ఆయన పరిపూర్ణుడు, ఆయనకి నా శక్తి అవసరం లేదు. పోనీ బిడ్డలకిద్దామా? కొడుకు విఘ్నేశ్వరుడు మహాశక్తివంతుడు, పోనీ రెండో వాడికి ఇద్దామా? సుబ్రహ్మణ్యుడు గుహుడు మహాజ్ఞాని, ఆయనకి అక్కర్లేదు. ఏం చేయండి నా శక్తి అంతా? ఇంత శక్తి ఉన్నందుకు ఎవడో ఒకడిని అనుగ్రహిస్తే అమ్మయ్య నా శక్తి ఉపయోగపడిందని సంతోషం. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఓ గడుసుతనం చేశారు. ఆయన అన్నారు, నీకు అవకాశం ఇస్తున్నాను, నన్ను రక్షించుకో అన్నారు. ఎందుకని? నీ దగ్గర బోలెడంత రక్షించే శక్తి ఉంది. నాలా రక్షణ పొందవలసిన అల్పుడోడు దొరకపోతే ఏం చేసుకుంటావు పాపం? నీ కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది ఖర్చు పెట్టి నాలాంటి వాడిని రక్షిస్తేనే కదా. అందుకే నీకు అవకాశం ఇచ్చాను, నన్ను కాపాడుకో, కీర్తి సంపాదించుకో అన్నారు. అమ్మో ఎంతంత గడుసుతనం! అది చూసే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేశాడు. అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి అంటూ పాలున్బొవ్వయు కుడుపరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటిపండ్లు తే లేకున్నన్ వల్లనంటే తల్లిదండ్రులు అప్పుడే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఏమిటి పెద్ద కాపాడడానికి ఏమిటి నేను అడగడం ఏమిటి? ఎంత పెద్ద అధికారి అయినా తండ్రి ఎంత భోర్న వానపడుతున్నా ఇంట్లోకి వచ్చేటప్పటికి అరటిపండు ఉంటే కానీ అన్నం తిన్నని పిల్లాడు మారాన్ చేస్తుంటే ఏం చేస్తాడు? తడిసి ముద్దవుతూ వెళ్ళి 4 అరటిపళ్ళు అట్టుకొచ్చి వాడిని గట్టిగా దెబ్బలాడి అన్నం పెడితే వాడు మూతి ముడుచుకుని ఏడుస్తూ కూర్చుంటాడు. అందుకని ఆయనకు ఆకలి వేసేస్తున్నా అరటిపళ్ళు తెచ్చి ముందు వీడికి పెట్టవే బాబు అని చెప్పి ఇద్దరు బతిమాలి బామాలి అరటిపండు మజ్జిగ అన్నం కలిపి ముద్ద చేసి కొడుక్కి పెట్టి తిన్న తర్వాత నాయన చంపేస్తున్నారా అలా కూర్చో, ఇప్పుడు నేను తింటానంటాడు. నన్ను రక్షించమని నేను అడగడం ఏమిటి? తండ్రివి అరటిపళ్ళు తెమ్మంటే మామూలు తండ్రే వెళ్ళి పట్టుకొచ్చి పెడుతున్నాడే, అలాగే నా పాపాలు తీయడం నువ్వు నేర్చుకుని తీసేయన్నాడు చూచి. ఎంతంత గడుసుతనం! రక్షించమని అడగడానికి కూడా అంత స్వాతంత్ర్యంగా అడిగారు మహానుభావులు. కాబట్టి ఎందుకు బెంగపెట్టుకుంటావు? అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు. ఆనంబ్రేషు జనైషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఏం చెయ్యను, నా శక్తి అంతా ఎవడైనా వచ్చి నా దగ్గర ఇలా అంటే బాగుండు, కాపాడదామని ఆవిడ చూస్తూ ఉంటుందన్నారు మూకశంకర్. ఎందుకు బెంగపెట్టుకుంటావు? చక్కగా వెళ్ళి ఆ తల్లి దగ్గర శిరస్సు ఉంచి నమస్కారం చెయ్యి, మనసులో భావన చెయ్యి. ఇది ఒక గురువు పునశ్చోత్తమ సాంత్వవాది. గురువుకు ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే శిష్యుణ్ణి భయపెట్టకూడదు. చాలా కష్టం అయి నీకు అనకూడదు. అందుకే దీనికి సార్వభౌమతము అని పేరు. సార్వభౌమతము అంటే చక్రవర్తి అని కాదు, సకల భూమికలలో ఉన్న వాళ్ళు ఉద్ధరణ పొందేట్టుగా గురువు మాట్లాడాలి. ఎంత కింద పడిపోయిన వాడైనా ఓ భయం లేదండి, భగవానుడు అనుగ్రహిస్తాడండి, ఇక నుంచి నా జీవితం మార్చుకుంటానండి అని ఉత్సాహంతో వాడు ముందుకు వచ్చేట్టు చెయ్యాలి. ఇంకేమవుతుందిలేండి, ఇంక అయిపోయింది మీ జన్మ అని అనకూడదు. ఇది సామాన్య గురువుకి నియమం అయితే జగద్గురువుల స్థాయిలో ఉన్న శంకర భగవత్పాదులు ఎలా మాట్లాడతారు మీరు ఆలోచించండి. అందుకే ఆయన మందరాయత విలోచన మమల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం. ఇందిరారమణ సోదరీం. ఇందిరా అంటే లక్ష్మీదేవి. ఇందిరా లోకమాత చానమరకోశం. లక్ష్మీదేవికి ఇందిరా అని పేరు. ఇందిర అంటే చంద్రబింబంతో కలిసి పుట్టింది కాబట్టి. ఆ లక్ష్మీదేవి యొక్క రమణుడు అంటే భర్త
ఇందిరారమణుడు అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ ఎవరి వంక చూడాలని కోరుకుంటుందో అని దాని అర్థం. అందరూ లక్ష్మీదేవి నా వంక చూస్తే బావుణ్ణు అని కోరుకుంటారు. అందుకే ఆవిడికి లక్ష్మి అని పేరు. లక్ష్మ అంటే గుర్తు. ఆవిడ ఒకసారి చూసిందనుకోండి, ఓ గుర్తు వస్తుంది. ఏమిటి అంటే ఆవిడ ప్రసన్నంగా చూసిందనుకోండి, ఒకడు మహావిద్యావంతుడు అవుతాడు. ఆవిడ ప్రసన్నంగా చూసిందనుకోండి, ఒకడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఆవిడ ప్రసన్నంగా చూస్తే ఒకడు అధికారి అవుతాడు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారే వేదాంతా తత్వచింతాంబురభిదురసి యత్పాద చిహ్న ఇత్తరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్వైశ్వర్యూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరి ధీలంగనీయై అపాంగై అంటారు. మన శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు అమ్మ అపాంగత్తే ఇలా కడగంటి చూపు చేత ఉద్ధరించేస్తుంది. లక్ష్మ గుర్తునిస్తుంది, యశస్విని కీర్తినిస్తుంది. వీడింతటి వాడని కీర్తినిస్తుంది. లోకం అందరబ్బా ఆయన ఎంత గొప్పవాడండి అని చెప్పుకుంటుంటే, నేనే వాడికి ఆ విభూతినిచ్చి కీర్తి పొందేట్టు చేశానని వాడి కీర్తినిచ్చి వాడు కీర్తి పొందితే ఆవిడ సంతోషిస్తుంటుంది. అమ్మలా అమ్మ అన్నం పెట్టి పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతుంటే మురిసిపోయినట్టుగా అమ్మవారే ఒక విభూతినిచ్చి విభూతి వలన భక్తుడి కీర్తిని పొంది లోకంలో కీర్తింపబడుతుంటే తాను సంతోషిస్తూ ఉంటుంది. అటువంటి తల్లి కనుక అటువంటి గుర్తు ముద్ర వేస్తుంది కాబట్టి లక్ష్మి కటాక్షిస్తుంది చూపు చేత. అందరూ ఆమె నన్ను చూస్తే బాగుండనుకుంటారు. ఆవిడ ఆయన్ని చూస్తూ ఉంటుంది. ఆయన్ని చూడడం ఆవిడికి ఇష్టం. అందుకే ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పదండి. అది అంత తేలిక విషయం కాదు. శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రం చేశారు. కనకధారా స్తోత్రం చేస్తూ అందులో ఓ మాట అంటారు, వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహి పులకభూషణమశ్రయంతి భృంగాంగనే బముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. ఎవరు చెయ్యగలరు అసలు ఆ శ్లోకం? ముగ్ధ అంటే దాని అర్థం ఏమిటంటే, ఇంకా పెళ్ళై చాలా రోజులైపోయిన పిల్ల కాదు. పెళ్ళై చాలా రోజులైపోయిన పిల్ల అయితే సభలో ఉన్నా సరే, ఎంతమంది మధ్యలో ఉన్నా సరే, ఏమండి ఒక్కసారి అంటుంది ధైర్యంగా. ఇంకా కొత్తగా పెళ్ళయింది అనుకోండి, అంత చనువు ఉండదు. కానీ ఓసారి ఆయన్ని చూడాలని కోరిక. ఒకసారి ఆయన్ని చూడాలంటే రెండు రకాలైన బెరుకు. ఒకటి, తన ఆయన్ని చూస్తే తన ఆయన్ని చూస్తోందని ఆయన చూసేస్తే అది మొదటి బెరుకు. తన ఆయన్ని చూస్తోందని మిగిలిన వాళ్ళు చూస్తే ఏమిటే అలా చూస్తున్నావు అంటారని బెరుకు. పోనీ రెండు బెరుకుల వలన చూడకుండా ఉండగలరా? చూడకుండా ఉండలేక ఆయన లేచి వెళ్ళిపోతాడేమో, ఇలాగా చూడాలన్న తాపత్రయం. ఈ మూడు ఉంటే ముగ్ధ అంటారు. ముగ్ధ ముహుర్విదధతి వదనే మురారే. ఇదే కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు అద్భుతంగా చెప్పాడు. రుక్మిణీకృష్ణులకు పెళ్ళవుతుంటే కృష్ణ పరమ ఎంతసేపని కూర్చుంటాడంటే పురోహితుడు, ఆయన మాత్రం బుక్కిడు పాలు తాగడానికి ఏదో పక్కకి వెళ్ళాడు. వెడితే ఆయనకి ఒళ్ళు మండి రుక్మిణీదేవి వంక చూసి ఆ బియ్యం తీసి ఆవిడ ఇలా చూసింది. ఇందాకడి నుంచి చూస్తున్నాను, చూస్తావేమోనని నన్ను చూడమే అన్నాడు. ఆవిడంది, నేనేదో పెద్ద సిగ్గుపడి తలంచుకున్నాను అనుకుంటున్నారు ఏమిటి? నాకు చూడాలని ఉండదా? ఈ పథకంలో మీ ప్రతిబింబం పడుతోంది, చూస్తున్నాను. ముగ్ధ ఆయన్ని చూడాలని ఆవిడ కోరిక. ఆవిడ ఆయన వంకి ఇలా చూసింది, ఆయన ఇలా చూశాడు. తను ఆయనని చూస్తోందన్న విషయాన్ని ఆయన చూసేశాడని సిగ్గుపడి చూపు వెనక్కి తీసేసింది. ఊరుకుంటుందా? మళ్ళీ చూస్తోంది, మళ్ళీ ఆయన చూస్తున్నాడు, మళ్ళీ వెనక్కి తీస్తోంది. ఈ వెళ్ళి వస్తున్న చూపులు ఒక మాల కింద ఉన్నాయి. అది మాల కట్టిని చూపులతో ఆయన మెళ్ళో వేశాం. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతా ఆగతాని. వెళ్ళి వస్తున్న చూపులు. గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు శంకర్లు కనకధారా స్తోత్రంలో. అలా ఆమె లక్ష్మికి రమణుడు. ఆమె కూడా సంతోషించి ఎప్పుడూ చూడాలనుకునేవాడు ఎవరు? నారాయణమూర్తి. నారాయణమూర్తి యొక్క చెల్లెలు నారాయణి, అంతేగాని లక్ష్మి అనకూడదు. ఇది మళ్ళీ తత్వ సంబంధంగా ఇంత అద్భుతంగా ఎందుకు ఆవిష్కరిస్తారో తెలుసా?
శంకరాచార్యులు వారు ఏదో అక్కడికి అలా బాగుంటుందని వేయరు. మనకి తత్వం తెలియడం ఆయనకి ప్రధానం. భగవంతుని యొక్క మూర్తులు అనేకం ఉండవచ్చు, అనేక రకాలైనటువంటి మూర్తులను ఆయన పొందచ్చు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఇన్నిగా ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఇన్ని రూపాలుగా ఆయన ప్రవర్తిస్తుంటాడు లోకంలో. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు అంటారు పోతన గారు భాగవతంలో. ఒక్క నర్తకుడే. కాసేపు కృష్ణదేవరాయల వారు, కాసేపు తిమ్మరసు, కాసేపు ఇంకో పాత్ర, ఇన్ని ఆయనే వేసేసినట్లు. మనం కొన్ని చలనచిత్రాలు చూడాల ఒకే నటుడు 5, 6 కూడా వేసేసిన ఉన్నాయి. కాబట్టి అలా ఒక్క పరమాత్మ ఇన్ని రూపాలు పొందుతున్నాడు. ఇన్ని రూపాలు పొందుతుంటే అందులో ఉన్నటువంటి గమ్మత్తు ఏమిటంటే, ఆయన నారాయణగా ఉంటే ఆయన చెల్లెలు నారాయణి. అదే పరమశివుడి పేరు ఏదో శివ, ఆమె పేరు శివాని. ఆయన పేరు భవ, ఆమె పేరు భవాని. ఆయన పేరు రుద్ర, ఆమె పేరు రుద్రాణి. ఆయన పేరు హంస, ఆమె పేరు హంసిని. ఎక్కడ పేర్లలో కూడా మార్పు లేకుండా ఉంటాయి. పంచసామ్యములు అంటారు. ఇద్దరు ఒక్కలా ఉంటారు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు, భార్యాభర్తల కారు. నారాయణ నారాయణీకున్న లక్షణం ఏమిటంటే, నిజానికి నారాయణ పురుష రూపంతో ఉన్న అమ్మవారు, నారాయణి స్త్రీ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి. విష్ణువు స్త్రీ రూపాన్ని పొందితే నారాయణి, అమ్మవారు పురుష రూపాన్ని పొందితే నారాయణ. ఇద్దరూ నిజానికి ఏమిటి? ఒకటే. అందుకే ఈ రూపం ఏమైపోతుంది? పరమశివుడి యొక్క అర్ధభాగంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అది అర్ధనారీశ్వర స్వరూపం అయిపోతుంది. మహాప్రళయంలో ఇది అందులోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సృష్టిలో నేనన్న భావన మొదట పుడితే సృష్టి ప్రారంభం అవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ పణత్ కాంచీధామాకరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణిత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణి దధానాకరతలై పురస్తాదస్తాన్నః పురమధితురహో పురుషికా. పరమశివుడికి మహాప్రళయం తర్వాత అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. నేనన్న భావన మొట్టమొదట పుడితే ఆయన బహిర్ముఖుడయ్యాడని గుర్తు. ఆయన నేను అన్న మొదటి భావన ఏదో అదే అమ్మవారు. అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇందిరారమణ సోదరీం, ఆ విష్ణువే నారాయణి, ఇద్దరు కారు. కాబట్టి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. నారాయణి నారాయణ అభేదమైనప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి మీరు విష్ణు నింద చేశారనుకోండి, మీరు ఎవరిని నిందించినట్టు? ఆయన ఇల్లాల్ని నిందించినట్టు. సంతోషిస్తాడా? ఒక ఆయన్ని పొగుడుదామనుకుని వెళ్ళి, అయ్యా మీరు ఎంత గొప్పవారండి, మీ ఆవిడే ఏమిటో మీకు తగింది కాదు అని అనుకోండి, పోవాతలకంటాడు కదా. అయ్యా మీరు అదృష్టవంతులండి, గొప్ప ఇల్లాలన్నారనుకోండి, ఇప్పుడా కూర్చో అంటాడు. వాళ్ళిద్దరి అన్యోన్యత అటువంటిది. అందుకే శివకేశవుల మధ్యకెళ్ళకో అన్న మాటకు అర్థం ఏమిటంటే, అమ్మవారు విష్ణువు రెండు కాదని తెలుసుకో. అందుకే ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ ధర్మాన్ని నిలబెడతారు, ఇద్దరూ భక్తుల్ని పరిపాలన చేస్తారు, ఇద్దరూ కూడా స్థితికారక శక్తులై ఉంటారు. కాబట్టి ఇందిరారమణ సోదరీం, ఆ విష్ణువు యొక్క చెల్లెలు. విష్ణువు యొక్క చెల్లెలు అంటే ఏమండి, ఇద్దరూ అన్నా చెల్లెళ్ళుగా ఎప్పుడన్నా కనపడ్డారా? మీరేదో నారాయణ నారాయణ అని 2 పేర్లు పెట్టి చెప్పేస్తున్నారు, బాగుంది. ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా వచ్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా? లోకంలో ఉంది. ఎక్కడుంది అంటే, అవతారములన్నిటిలోకి పరిపూర్ణావతారం ఏది? విష్ణువుది, కృష్ణావతారం. కృష్ణావతారం పరిపూర్ణావతారం అంటే దాని అర్థం ఏమిటి? మిగిలిన అవతారాలన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అని అర్థం. అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణావతారం అంటారు. అప్పుడు తత్వం అంతా దాని ఎందే నిలబడిపోతుంది. ఇప్పుడు కృష్ణుడు మొట్టమొదట పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు? వసుదేవుడికి దేవకీదేవికి పుట్టాడు. ఎవరిని అమ్మా నాన్న అని పిలిచాడు? ఎవరు ఈయన మా బిడ్డడు అనుకుని పెంచారు? నందయశోదలు. ఆ నందయశోదలకి బిడ్డగా ఎవరు పుట్టింది? అమ్మవారు. ఆవిడ యోగమాయా రూపంతో పుట్టిందా లేదా? అక్కడ నందయశోదలు ఇద్దరు ఏమన్నారు? ఈయన మా కొడుకు అన్నారు.
నందయశోదలు ఇద్దరు ఆ అమ్మాయి ఆవిడని ఏమన్నారు? మా కూతురు అన్నారు. అప్పుడు నారాయణ నారాయణి ఒక అవతారంలో పరిపూర్ణ అవతారంలో వస్తే తర్వాత అవతారాలన్నీ అంతే లెక్క అనే కదా సిద్ధాంతం. అయినప్పుడు నారాయణ నారాయణి విష్ణువు అమ్మవారు అన్నా చెల్లెళ్ళు అవుతారా అవరా? అయినప్పుడు శివకేశవుల మధ్య భేదాన్ని పాటించచ్చా? అసలు పాటించకూడదు. అందుకే సంధ్యావందనం చేస్తే నా బుద్ధి ఎన్నడూ శివకేశవుల మధ్య భేదమును పాటింపకుండుగాక అని అడుగుతారు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే శంకరాచార్యుల వారు ఎప్పుడైనా దేవతా స్వరూపాల యొక్క లయాన్ని చెప్పినప్పుడు విష్ణువు గురించి మాట్లాడరు. కారణం ఏమిటంటే అది అమ్మవారి గురించి అవుతుంది, అవతల శివుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడకూడదు. అది భక్తి పండితే వచ్చేటటువంటి స్పష్టమైనటువంటి అవగాహన. ఈ తత్వాన్ని నమ్మినటువంటి శంకరాచార్యుల వారు పంచాయతన పూజని లోకంలో ప్రవేశపెట్టినటువంటి వారు, షణ్మత స్థాపనాచార్యులైనటువంటి వారు, విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చినటువంటి వారు, అనేక దేవాలయాల్లో కుంభాభిషేకాలు చేసిన వారు, శ్రీచక్రార్చన చేసిన వారు. విష్ణువు వేరు, ఇది అమ్మవారి మీద శివుడి మీద మాత్రమే స్తోత్రం తప్ప ఆయనకి సంబంధం లేదని ఎలా అంటారు? విష్ణు స్పర్శ తీసుకురావాలి. పైగా మీకు నేను ఒక మాట చెప్పనా? శంకరాచార్యుల వారి యొక్క కులదైవం కృష్ణ భగవానుడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.